నమస్తే సార్, మేము గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ ఫోన్ నెంబర్ కి ధనలక్ష్మి కుబేర యంత్రం అనే ఆఫర్ వచ్చింది. ఆఫర్ గురించి చెప్పమంటారా? ఏంటంటే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి, అర్థం కావట్లేదు. మీ ఫోన్ నెంబర్ కి ధనలక్ష్మి కుబేర యంత్రం అనే ఆఫర్ వచ్చింది సార్, ఆఫర్ గురించి చెప్పమంటారా? చెప్పండి. ఏంటంటే చెప్పండి, మేము అంత అదృష్టవంతులు అని మాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సరే సార్, ఆఫర్ అంటే చెప్తాను వినండి. ఏంటంటే ధనలక్ష్మి కుబేర యంత్రం అని లక్ష్మీదేవి అమ్మవారి వస్తువులు వస్తాయండి. 6 వస్తువులు వస్తాయి. అవి కూడా పూజా వస్తువులు. సార్ మీరు ఇంట్లో పూజ చేసుకుంటారా? పూజ అండి, మేము పూజలన్నీ బతకలేమండి. కడుపుకు అన్నం తినకపోయినా బతుకుతాం కానీ పూజ చేయకుండా బతకలేము. అంటే మీరు రోజు వంటలు అంటే మీరు పూజ చేస్తారన్నమాట? అవునండి, రోజుకి 48 గంటలు ఉంటే 24 గంటలు పూజ చేసుకోవచ్చు అని ఆలోచిస్తంట. సరే సార్, ఈ 6 పూజా వస్తువులు మీరు టీవీలో చూసి కానీ లేదా బయట ఎక్కడైనా తీసుకోవాలంటే మీకు 3,000 నుంచి 4,000 దాకా ఖర్చు అవుతుందండి. ఏంటండి అంత తక్కువనా? ఏంటండి 4,000? మామూలుగా టీవీలో చూసి తీసుకుంటే సార్, అలా కాకుండా మా కంపెనీ అసలు మీ నెంబర్ సెలెక్ట్ అయింది కాబట్టి మీకు కేవలం 1,050 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము. ఓర్ని పాసులు పంపిండి, ఇంకేమి ఏంటండి అంత తక్కువకైతే ఇంకేమండి. మేము అసలు మీ పటం కూడా పంపిండి, మేము మీ పటం కూడా దేవుని దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాము. అంత తక్కువకైతే మా పటం కూడా పంపించమంటారా? నీ ఫోటో కూడా పంపిండి. తీసుకుంటారా? మరి పంపిస్తే తీసుకుంటామండి. ఆ కనపడిన దేవుళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మీరు మాత్రం చాలా మంచి చేస్తున్నారండి. నాకు కనపడిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే గొప్ప. సార్ మీరు మాటలు ఎక్కువ, పని తక్కువ ఉందిగా. మాటలు ఎక్కువ కాదండి, బేసిక్ గా నేను ఇంతే. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బల్బు ఎక్కువ. సార్ అయితే మీకు ఆఫర్ కావాలా వద్దా? కావాలనే కదండి అప్పటి నుంచి మొత్తుకునేది. నిన్న రాత్రి అంతా మగధరి సినిమా వచ్చి పొద్దున రామచంద్ర కాదులేమైంది అన్నట్టుంది మీరు చెప్పడం. ఏంటి సార్ చుట్టుపక్కల బాగా నవ్వులు వినిపిస్తున్నాయి, మరీ అంత కామెడీ చేస్తున్నానా? మీరు కామెడీ చేస్తున్నారు కదండి. వాళ్ళు ఎందుకు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. సరే సార్, అయితే మీకు ఈ ఆఫర్ కావాలి అంటే మీ పేరు అడ్రస్ చెప్పాలండి. పేరు చెప్తా, రాసుకోండి. ఖచ్చితంగా వారు అయిన తర్వాత పార్సల్ తీసుకొని పోస్ట్ మ్యాన్ దగ్గర వస్తువుల్ని తీసుకొని ఆయనకి 1,050 రూపాయలు కడతారు కదా? 1,050 రూపాయలా అండి? అవును సార్. సరే అండి, కడతామండి. ఒక 2,000 అప్పిస్తే మీరు 2,000 అప్పిస్తే కడతారా? సార్ చెప్పండి. మీరు అప్పిస్తే మీరు కట్టేది ఏంటండి? అదే అండి, మళ్ళీ మీకు మీ రుణం మేము వడ్డించుకోలేండి, వడ్డీతో సహా కట్టేస్తా కానీ. అయితే మీకు డబ్బులు లేవన్నమాట మీ దగ్గర? అవునండి. అయితే మీకు ఆఫర్ పనికి రాదులేండి. ఏంటండి అంత మాట సార్, ప్లీజ్ ప్లీజ్ అండి. హలో హలో. సరే సార్. లేదండి, మాకు కావాలండి. మీరు ఏమన్నా చేయండి, నాకు ఇది రాక వచ్చిన ఇది అదృష్టం అనుకుంటున్నా. మీరు ఏంటండి డిసప్పాయింట్ చేస్తారు? సార్ మరి డబ్బులు లేకుండా తీసుకోవాలంటే నేను ఎలా తగ్గిస్తానండి? మీకు ఇక్కడ వచ్చి తీసుకుంటారా ఏంటి? ఏమండి, నాకు కిడ్నీలైనా తీసుకోండి మీరు, కానీ నాకు మాత్రం అవి కావాలి. మీ కిడ్నీ నేనే చేసుకుంటానండి, ఏంటి? నా కిడ్నీలు తాకట్టు పెట్టుకుని సరే అండి, మాకు కావాలండి. అవి ఏం చేయాలండి? సరే, మీ కిడ్నీలు తాకట్టు పెట్టుకొని మీరే అమ్ముకొని డబ్బులు తీసుకొని కట్టండి. ఎంత అండి? 1,050 రూపాయలు అండి? అవును సార్. సరే అండి, 1,050 అంటే చాలా తక్కువ అండి. ఇంకా మేము 3,000 4,000 అంటే మా బ్రదర్ కొన్న టీవీలో యాడ్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఇంటికి తెప్పించుకున్నారు అవి. సరే మరి 3,000 కడతారా? 3,000 మీరేంటండి 1,000 రూపాయలు అంటారు, 3,000 అంటారు, ఇంకా 30,000 అంటారండి. మరి మీకు 3,000 అయితే బాగా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు కదా? 3,000 కంటే 10,000 కడతామండి. 10,000 కట్టాలంటే మీరు ఒక 20,000 అప్పిస్తే. హలో సార్. చెప్పండి సార్, మీకు ఈ ఆఫర్ కావాలా వద్దా సార్? మాకు టైం లేదు, చెప్పండి ప్లీజ్. నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతా. డైలాగులు బాగానే మాట్లాడుతున్నారు కానీ మీకు ఈ ఆఫర్ కావాలా వద్దా? మాకు ఆఫర్ కావాలని ఫోన్ చేసిన నుంచి మొత్తుకుంటున్నా. మీరేందో చెప్పండి, కావాలి అంటారు, డబ్బులు పంపిమంటారు, ఏంది మీకు?
ఏంటండి మీరు కోపడతారేంటండి? నేను హట్టేనా? ఏంటండి మా అమ్మ మా నాన్న కూడా నా మీద ఇంతకు కోపలేదు. అన్న కూడా ఇప్పుడు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు చేసిన పనికి చేతులు కడుకుని బయట రావాల్సి వస్తుంది. హలో హలో సార్, మీకు ఆఫర్ కావాలా వద్దా? త్వరని పాసులు ఏంటండి? మాకు కావాలనే కదా ముచ్చుకునేది. మీరేంటి కావాలొద్దని మీరే వద్దని చెప్పేటట్టున్నారే. అవును, ఒక్క నిమిషం ఆగండి. మీ పేరు అడ్రస్ చెప్పండి. చెప్పా, రాసుకోండి. వి బాబుల్ రెడ్డి. వి బాబుల్ రెడ్డి. ఓబుల్ రెడ్డి. మీ మిస్సెస్ నేమ్ ఏంటి? మా మిస్సెస్ నేమా లీలావతి. మిస్ లీలావతి. అన్ని మీరు కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి. పెళ్లి అవ్వలేదని చెప్పారుగా. ఏంటండి నేను మీరు అడగడం పెళ్లి కాకుండానే మీ మిస్సెస్ పేరు అంటే ఇదేమన్నా అమెరికానా? అవ్వలేదని చెప్పు. మరి మీకు తెలుసు, పేరేంటో చెప్పండి. మరి మీకు తెలుసు కూడా మీరు పెళ్లి కాలేదని తెలుసు. మీ పిల్లం పేరు ఏం పేరు అంటే ఎట్లుంటది? సరేనండి, ఓకే. మీ నాన్నగారి పేరు చెప్పండి. మా నాన్నగారు పేరు అక్కడే నాగేశ్వరరావు. మరి వెళ్ళి జాబ్ కామెడీగా చేస్తున్నారు. కామెడీ ఏముందండి? నేనేం కామెడీ చేస్తాను. ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.